హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అయితే ఈరోజు వీడియో ఏంటంటే, మన ఇంట్లో ఉండే ఎండి వస్తువులు ఉంటాయి కదా, సిల్వర్ ఐటమ్స్ ఏమైనా పర్వాలేదండి, ఇలా బ్లాక్ అయిపోతూ ఉంటాయి. యాక్చువల్గా ఇవి ఏంటంటే నా పట్టీలు అనమాట. పట్టీలు చాలా బ్లాక్ అయిపోయాయి, వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి ఎంత బ్లాక్ అయిపోయాయో. ఇప్పుడు ఈ పట్టీల్ని ఈజీగా ఇంట్లోనే, మన ఇంట్లో దొరికే ఐటమ్స్ తోటి, బయట ఖర్చు పెట్టుకునే పని లేకుండా ఇంట్లో దొరికే ఐటమ్స్ తోని ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. అదెలా అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయొద్దండి, ఎండింగ్ వరకు చూసేయండి, మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని, ఇప్పుడు నేను వేసేది ఏంటంటే ఒక 2 స్పూన్లు బేకింగ్ సోడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా బేకింగ్ సోడా వేసుకున్న తర్వాత ఈ బేకింగ్ సోడాని ఒకసారి కలిపేంత వరకు కూడా కలిపి ఇలా స్పూన్తో ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత వాటర్ హీట్ అయ్యే వరకు ఇప్పుడు దీన్ని గ్యాస్ మీద పెట్టేసుకోవాలన్నమాట. ఇలా గ్యాస్ మీద పెట్టుకున్న తర్వాత వాటర్ బాగా ఇలా హీట్ ఎక్కుతూ ఉంటాయి కదా, ఇలా వేడైన తర్వాత దీంట్లో పట్టీలు ఉంటాయి కదా, ఇప్పుడు ఏదైతే మనం పట్టీలు బ్లాక్ అయిపోయిన సిల్వర్ ఐటమ్స్, అంటే పట్టీలనే కాదండి, సిల్వర్ ఐటమ్స్ ఏదైనా సరే ఇలా ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పొంగు రాకుండా ఇట్లా ఒకసారి మిక్స్ చేస్తూ ఉండాలి. పొంగు వచ్చే వరకు కాకుండా, ఏంటంటే ఇందులో వేయడం వల్ల ఏంటంటే ఆ వేడికి, ఆ బేకింగ్ సోడాకి చక్కగా మురికి అనేది చక్కగా వదులుతుంది. అయితే దీంట్లో కొంచెం చింతపండు ఉంటే చింతపండుని కూడా యాడ్ చేసుకోండి. నేను కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇలా చింతపండు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చింతపండుకి అలాగే బేకింగ్ సోడాకి పట్టీలు అనేవి, ఆ సిల్వర్ ఐటమ్స్ ఏవైనా సరే చక్కగా ఆ ఉన్న మట్టి అంతా కూడా పోయి, సిల్వర్ చూసారా కొంచెం కొంచెం తెల్లబడుతూ వస్తూ ఉంటాయి అన్నమాట. చూడండి, ఇదిగోండి చూసారా, ఇలా కొంచెం కొంచెం తెల్లబడుతూ ఉంటాయి. ఇలా వచ్చిన తర్వాత పట్టీల్ని ఒకసారి బాగా ఇలా మరగనిచ్చుకోవాలి. ఇలా చూసారా, ఇలా మరిగిన తర్వాత ఇదిగోండి కొంచెం షైనీగా వచ్చాయి చూసారా. ఇప్పుడు దీన్ని కిందికి దించుకోవాలన్నమాట. కిందికి తెచ్చుకొని ఒక 5-10 మినిట్స్ వాటర్లోనే ఉంచేసుకోవాలి. వాటర్లోనే ఉంచి వాటర్ అనేవి బాగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కిందకి దించేసుకొని ఒక 10 మినిట్స్ అయితే చాలండి. వాటర్ బాగా చల్లగా అయిపోతాయి కదా. కూల్ అయిపోయిన తర్వాత ఆ పట్టీలను తీసి చక్కగా ఒక గిన్నె, ఖాళీ గిన్నె ఒకటి తీసుకొని ఆ పట్టీల్ని ఈ దీంట్లో వేసుకోవాలన్నమాట. చూడండి, డిఫరెంట్ కనబడుతుంది కదా. నేను వేసేటప్పుడు ఎంత బ్లాక్గా ఉన్నాయి, ఇప్పుడు వేసిన తర్వాత కొంచెం కొంచెం తెల్ల తెల్లగా వచ్చాయి చూసారా. చాలా బాగా క్లీన్ అయిపోతుంది అనమాట. చాలా బాగా మీకు చూడండి బాగా నానిపోయి ఉంటాయి అన్నమాట. ఇలా అనగానే మనకి చాలా మురికైతే వచ్చేస్తుంది. ఇప్పుడు దీని మీద కొంచెం కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ని చక్కగా ఈ పట్టీలకి చక్కగా పట్టించేసి చక్కగా బ్రష్ తోని క్లీన్ చేసామంటే చూడండి ఎంత మురికి వస్తుందంటే, ఆ వేడికి, ఆ చింతపండుకి, బేకింగ్ సోడాకి, అలాగే నేను ఇక్కడ పేస్ట్కి వేస్తున్నాను కదా. చక్కగా ఇప్పుడు ఒక ఖాళీ బ్రష్ తీసుకొని ఇప్పుడు రుద్ది చూపిస్తా చూడండి, మురికి ఎంత చక్కగా పోతుందంటే పట్టీలు కూడా చాలా తెల్లగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు రుద్దుతుంటే మీకే డిఫరెంట్ చూపిస్తా చూడండి. చూడండి ఎంత బాగా వస్తున్నాయి. నలుపు అంతా కూడా, చేతులు కూడా చాలా నల్లగా అవుతున్నాయి చూసారా. ఇలా నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట. ఇదే కాకుండా ఇలా మన ఇంట్లో ఉండే సిల్వర్ ఐటమ్స్ ఏదైనా సరే చక్కగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. దీని మీద కొంచెం సర్ఫ్ ఎక్సెల్ సర్ఫ్ కూడా యాడ్ చేసుకోవాలి. సర్ఫ్ ఏదైనా సరేనండి, మనం వాడే సర్ఫ్ ఉంటుంది కదా, ఆ సర్ఫ్ ఏదైనా సరే చక్కగా వీటి మీద కొంచెం వేసుకొని ఇలా మొత్తం కూడా క్లీన్ చేసుకున్నారనుకోండి, చూసారా చేతిలో ఎంత మురికి వస్తుందో. ఎంత ఉన్న మురికైనా కూడా ఈజీగా పోతుంది అనమాట. నాకైతే ఈ చూసారా చేతుల మీద మురికి చూడండి. పట్టీలే కాకుండా ఇంట్లో ఉన్న సిల్వర్ ఐటమ్స్ అన్నీ కూడా ఈ విధంగానే క్లీన్ చేసుకోవచ్చు. మనం వీటి కోసం ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టి ప్రోడక్ట్ కొనేసి వాడకుండా చక్కగా ఇంట్లో ఉన్న వాటితోటి చక్కగా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. దేవుడి ఐటమ్స్ కానీ, అలాగే మనం వాడే సిల్వర్ ఏదైనా సరే చక్కగా నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా క్లీన్ చేసుకోవచ్చు. నేను ఇదివరకు ఛానల్లో కూడా కొంచెం 2 వీడియోస్ చేశాను అనమాట, పట్టీని ఎలా క్లీన్ చేసుకోవాలన్నది. అది కూడా చాలా ఈజీ పద్ధతిలో చేశానండి, ఒకసారి అయితే ట్రై చేయండి. ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం సరుకుని యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందాక మరిగించిన వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని వేస్ట్గా పడేయకుండా దీంట్లో యాడ్ చేసుకున్నాను అనమాట. చూడండి ఎంత మురికి వచ్చేస్తుందో చూసారా. వాటర్ మొత్తం కూడా కలర్ అనేది చేంజ్ అయిపోయింది. ఇలా మనం ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే
చక్కగా పట్టీలన్నీ కూడా చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా కూడా ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపేసాం కాబట్టి ఈ కోల్గేట్ పేస్టు, సర్ఫు ఈ రెండు మిక్సీ అలాగే వాటర్లో మనం కొద్దిసేపు బేకింగ్ సోడా వేసాం కాబట్టి చక్కగా ఎంత తెల్లగా వస్తాయో చూపిస్తాను చూసేయండి. ఇవి మనం బయట క్లీన్ చేయించే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయొద్దు, ఎండింగ్ వరకు చూసేయండి. అలా చూస్తేనే కదా వీడియో అనేది మీకు అర్థమవుతుంది. చూసారా ఎంత మట్టి అనేది ఎలా వదులుతుందో చూడండి. మొత్తం కలర్ అంతా కూడా చేంజ్ అయిపోయింది కదా. ఇలా ఈ విధంగానే ఇంట్లో మీరు క్లీన్ చేసుకుంటే చాలా తెల్లగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను వీటిని వాష్ చేసి మరి మీకు చూపిస్తాను. డిఫరెంట్ అనేది మీకే తెలుస్తుంది. ఒకసారి చక్కగా ఇట్లా మంచిగా బ్రష్తో ఒకసారి ఇలా రఫ్ చేసుకున్నాను అనుకోండి, ఉన్నదంతా కూడా మనకి నీట్గా వచ్చేస్తుంది అనమాట. నాకైతే చాలా బాగా రిజల్ట్ కనబడిందండి, చాలా బాగుంది. ఇలా మీరు కూడా చక్కగా మనం ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చక్కగా ఎక్కువ డబ్బుల్ని వేస్ట్గా ఖర్చు పెట్టకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వాష్ చేసి చూపిస్తాను చూసేయండి. ఒక స్టీల్ గిన్నెలో వాటర్ తీసుకొని వాటర్లో ఏదైతే ఇప్పుడు మనం వాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఉంచుకున్నామో ఆ పట్టీల్ని ఇందులో వేసి వాష్ చేసి చూపిస్తాను. చాలా తెల్లగా వచ్చాయండి, నిజంగా చాలా. ఇదిగోండి పట్టీలు చూసారా ఎంత షైనింగ్గా ఉన్నాయో. మీకు ఫస్ట్లో చూపించినప్పుడు ఎంత బ్లాక్గా ఉన్నాయి పట్టీలు, ఇప్పుడు చూడండి ఎంత షైనీగా వచ్చాయో. చక్కగా ఈ విధంగా మనం కూడా ఇంట్లో ఉన్న వాటితో సిల్వర్ ఐటమ్స్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం. సపోర్ట్ చేయండి. ఇలాగే మీరు కూడా చక్కగా సిల్వర్ ఐటమ్స్, దేవుడి సామాన్లు, ఇంట్లో ఉన్న ఏ ఐటమ్నైనా కూడా సిల్వర్ ఐటమ్స్ చక్కగా ఈజీగా ఇంట్లోనే ఇలా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. నాకైతే చాలా డిఫరెంట్ కనబడిందండి. చాలా ఈజీగా ఇంట్లోనే ఉన్న ఐటమ్స్తో చక్కగా రోజువారీ వాడే సామాన్లతో చక్కగా మనం పట్టీలను ఇలా క్లీన్ అయితే చేసేసానండి. చూసారా? ఇలా ఒక కాటన్ క్లాత్లో వేసుకొని చక్కగా నీట్గా తుడుచుకుంటే పట్టీలు అనేవి ఎంత తెల్లగా వచ్చాయో. ఇదిగోండి చూసారా? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. చూసారా పట్టీలు ఎంత బాగున్నాయో.